కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లో నటించింది శ్రీనిధి. ఏమాత్రం ఆఫర్స్ వచ్చాయి. అదే పూజా హెగ్డే ఒక్క స్పెషల్ సాంగ్ చేసింది. దీంతో ఆమెకు కావలసినన్ని ఆఫర్లు, అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు. హీరోయిన్స్ కు స్పెషల్ సాంగ్స్ హెల్ప్ అంతా ఇంత కాదు. 2022లో టాలీవుడ్ ను వదిలి వెళ్లిపోయింది పూజా హెగ్డే. గత 2 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటోంది. అలాంటి కథానాయిక ఇప్పుడు దుల్కర్ నటించే తెలుగు చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దుల్కర్ తో మూవీకి ముందు తెలుగులో పూజాకు అవకాశాలు లేవు. మరి ఇంతలో ఏం మారింది అంటే కూలీలో పూజ చేసిన మోనికా సాంగ్ ఆమె కెరియర్ ని మరో మలుపు తిప్పిందని చెప్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అందుకే ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరీ దుల్కర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారట. గతంలో పూజ తీసుకున్న రెమ్యునరేషన్ కంటే ఇప్పుడు ఎక్కువే తీసుకుంటుందట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.